జై శ్రీరామ్. హిందూ బంధువులారా, మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది. హిందువులకు నూతన సంవత్సరాది పండుగ ఉగాది. జనవరి 1వ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వేళ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం కానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి ఆర్పడం అనేది మన సాంప్రదాయం కాదు. హిందువులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనగా, హిందూ ధర్మంలో బ్రహ్మముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం నుండి మనము మంచి సమయంగా హిందూ ధర్మంలో భావిస్తాం. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3:30 గంటల వరకు నిషిద్ధ సమయంగా భావిస్తాం. ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం. గమనించండి. హిందూ తల్లిదండ్రులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలియచేయండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్ళీ చెబుతున్నా, మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు, ఉగాది ముద్దు. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేళలో పాల్గొనవద్దు. మన పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటింది, ఇప్పుడు తినవద్దు అని వారించేవారు. అది ఎందుకో అర్థం చేసుకోండి. కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకొని కేకులు కట్ చేసి తినడం, బిర్యానీలు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం. హిందూ బంధువులందరూ దీనిని గ్రూపులలో ప్రచారం చేయగలరని ప్రార్థన. జయ శ్రీరామ్.